దేవుని వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులకు ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయుగాక. అట్టువారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించిన వలన నేను వారిని ఆశీర్వదించుదును. ఆమేన్. ఎంతమంది శనివారం వచ్చారో చేతులపై పెట్టారు. శనివారం చెప్పిన మాట మనం మళ్ళా ఈరోజు కూడా కొనసాగించుకుంటున్నాము. ఎంతమంది వచ్చారో ఎంతమంది రాలేదో తెలిస్తే శనివారం చెప్పిన మాట ఒక మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ మాట అర్థం కాకపోతే మళ్ళీ ఈ మాట అర్థం కాదు. మనం చదువుకున్న ఈ వచనాలలో శనివారం మనం ధ్యానించుకున్న విషయం ఏంటి అంటే, దేవుని యొక్క సేవకుని నోట దేవుడు ఆశీర్వచనాలను ఉంచాడు. సేవకునికి ఇచ్చిన పరిచర్య దీవించే పరిచర్య. సేవకుడు మాట్లాడే ప్రతి మాట యెహోవా నామము పేరిట మాట్లాడుచున్నాడు కాబట్టి, యెహోవా నామమున నీపై ఉచ్చరించుచున్నాడు కాబట్టి దేవుడు ఆ మాటను నిన్ను ఆశీర్వాదముగా నీ జీవితంలో స్థిరపరుస్తున్నాడు అని శనివారం రోజు పాత నిబంధన నరపుత్రుడి గురించి, క్రొత్త నిబంధన మనుష్య కుమారుని గురించి ధ్యానం చేసుకున్నాం. పాత నిబంధన నరపుత్రుడు ఒక లోయలోనికి వెళ్ళి మాట్లాడుచూ ఉండగానే ఆ లోయలో ఎండిన ఎముకలు సజీవముగా తిరిగి లేచినవి అని మనం ధ్యానం చేసుకున్నాం. నూతన నిబంధనలో మనుష్య కుమారుడు సమాధి ఎదుట నిలబడి లాజరు బయటికి రా అని పిలవగా మృతుడైన లాజరు సజీవుడై బయటికి వచ్చెను అని మనం ధ్యానం చేసుకున్నాం. మనుష్య కుమారుడు దేవుని సేవకుడు, వాని నోట దేవుని వచనము శక్తివంతముగా ప్రభువే విడుదల చేస్తున్నాడు మనకు ఆశీర్వాదకరముగా ఉండటానికి. అయితే చివరిలో మనం ఏమని చెప్పుకున్నామంటే, దేవుడు సేవకుని ఎక్కడికైనా పంపించినప్పుడు, ఏ ఇంటికైనా పంపించినప్పుడు, ఏ వ్యక్తి దగ్గరికైనా పంపించినప్పుడు వారిని దీవించమని దేవుడు చెప్తున్నాడు. మీకు శుభము కలుగును గాకని పలకండి అని అంటున్నాడు. శుభము కలుగును గాకని పలికినప్పుడు వారు యోగ్యులైతే వారి మీదకి ఆ ఆశీర్వచనాలు వెళతాయి. వారు అయోగ్యులైతే ఆ ఆశీర్వచనాలు మరలా నీ వెంటే వస్తాయి. అంటే దేవుని సేవకుని దగ్గర, దేవుని సంఘములో దీవించబడాలని ఆశపడి వచ్చిన ప్రతి ఒక్కరూ దైవజనుడు పలుకుచున్న ఆశీర్వచనాలు నీ జీవితంలో నిన్ను దీవించాలి అంటే నీకు యోగ్యత కావాలి. నీవు యోగ్యురాలుగా ఉండాలి. నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి. యోగ్యత లేకుండా దేవుని సేవకుని నోట వచ్చినము నీకు ఏ మేలు చెయ్యదు. ఆ యోగ్యత ఏంటో ఈ రోజు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని బిడ్డలు కలిగి ఉండవలసిన యోగ్యతలు ఏంటో ఈ వచనాల్లో మనం చదువుకున్న ఈ మాటల్లో నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. యోగ్యతలు అంటే ఏంటో కాదు, యోగ్యత అంటే ఇక్కడ 3 ఆశీర్వచనాలను ఖచ్చితంగా సేవకుడు పలకాలని మోషే చెప్తున్నాడు. అహరోనుకి, అహరోను సంతతి వారికి, యాజకులకు, దేవుని మందిరములో యాజకత్వము చేయుచున్న వారికి ఖచ్చితముగా ఈ 3 ఆశీర్వచనాలు మీరు పలకాలి. ఇశ్రాయేలీయుల మీద, దేవుని జనాంగము మీద, దేవుని ప్రజల మీద ఈ 3 ఆశీర్వచనాలు పలకాలి అని చెప్తూ ఈ 3 ఆశీర్వచనాలు అక్కడ రాయబడి ఉన్నవి. ఆ ఒక్కొక్క ఆశీర్వచనాన్ని మనము చదువుకొని దానిలో ఉన్న లోతైన మర్మములను మనం తెలుసుకొని దీవించబడము గాక. ఓకే, మొదటి ఆశీర్వచనము, రెండవ ఆశీర్వచనం మనం చదువుతాము. చదువుతారా? 24వ వచనంలో ఏముందో?
యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. నిన్ను కాపాడును గాక. మొదటి ఆశీర్వచనం ఏంటి? నిన్ను కాపాడును గాక. అందరూ చెప్పండి, మొదటి ఆశీర్వచనం ఏంటి? నిన్ను కాపాడును గాక. రెండవ ఆశీర్వచనం 25. యెహోవా నీకు తన సన్నిధిని యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. నిన్ను కరుణించును గాక. రెండవ ఆశీర్వచనం ఏంటి? నిన్ను కరుణించును గాక. మొదటి ఆశీర్వచనము నిన్ను కాపాడును గాక. రెండవ ఆశీర్వచనము నిన్ను కరుణించును గాక. మూడవ ఆశీర్వచనం ఏంటో 26లో ఉంది, చదవండి. యెహోవా నీ మీద యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి తన సన్నిధి కాంతి ఉదయింపజేసి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయుగాక. నీకు సమాధానము కలుగు చేయును గాక. మూడవ ఆశీర్వచనం నీకు సమాధానము కలుగు చేయును గాక. ఇప్పుడు అందరూ మీ తలల మీద మీ చేయి పెట్టండి, మీ కుడి హస్తాన్ని పెట్టండి. దైవజనుడిగా దేవుడు చెప్పిన ఈ మాటలను బట్టి నేను పలుకుతాను, నా వెంబడి మీరు పలికి గట్టిగా ఆమేనని చెప్తాను. ఓకేనా? మొదటి ఆశీర్వచనం నేను పలుకుతా, నా వెంబడి మీరు పలకండి. ఓకే. నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఇప్పుడు చెప్పండి, నామములో మనము పొందుకొందుము గాక. ఆమేన్ చెప్పండి. యెహోవా నామము పేరిట మనము పొందుకొందుము గాక.